మీరు ఏమంటే వీడేమంటాడో అని భయం మీకు. ఆ నీళ్లు అగ్నిహోత్రం మీద చల్లుతూ ఉంటేనే అవి ఉడికిపోయి ఆవిరైపోతాయి తప్ప ఆ నీరు అగ్నిని ఏమైనా చేయగలదా? నీరు అగ్నిని ఆర్పగలదు, సామాన్య ధర్మం. పెద్ద అగ్నిని ఇంత నీరు ఆర్పలేదు, విశేష ధర్మం కదా. జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవై నమః. గురువు జ్ఞానము అనబడేటటువంటి అగ్నిహోత్రం, అది కదిలి వెళ్ళిపోతున్న అగ్నిహోత్రం. అది ఆయన నిరంతర జ్ఞానమునందుంటాడు. ఎప్పుడు బ్రహ్మమును జగత్తు నుంచి విడతీసి బ్రహ్మమును చూస్తూ ఉంటాడు. అలా బ్రహ్మమును చూడగలిగినటువంటి జ్ఞాని అయినటువంటి గురువు మీ పాపాలు పుచ్చుకున్నా ఆయన జ్ఞానమన్న అగ్నిహోత్రమునందు అవి చిన్న పిల్ల చేతిలోని నీటి బిందువుల్లా ఉడికి ఎగిరిపోతాయి అంతే. అది తేడా తప్ప నీవు జ్ఞానివి కాకుండా, నువ్వు గురువువి కాకుండా, నువ్వు అంత స్థాయి పొందకుండా ఆ పని మాత్రం చేయకూడదు. అది ప్రమాదం వస్తుంది, అక్కడ ఇబ్బంది వస్తుంది. అది ఆ స్థాయికి వెళ్ళిపోతారు. అది తనంత తాను క్రమం. ఆ క్రమంలో ఆ సాధన బలం చేత మెల్లమెల్లగా 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 వెళ్ళి చిట్ట చివరికి ఆ స్థితిని పొందుతారు. అది ఇక పునరావృత్తి ఉండదు. చిత్రం ఏమిటంటే, పుణ్యము చేత మీరు ఏమి సంపాదిస్తారో దానికి 10 కోట్ల రెట్లు ఈశ్వర ప్రీతి చేత సంపాదిస్తారు. అది తేడా. అసలు నిజంగా పరమభక్తుడు అన్న మాట అన్వయం అయ్యేది ఎవరికంటే, ఆయన ఏమి దాని వలన నాకు ప్రతిఫలం రావాలని కోరడు. ఏ సంకల్పం లేదు. ఎందుకు చేస్తున్నావు అంటే, ఈశ్వరుడు నన్ను సాధనంగా వాడుకుని చేయిస్తున్నాడు, ఇంతకన్నా నా జన్మకి భాగ్యం ఏమిటంటే. పట్టకార అంటే ఎప్పుడూ పట్టబడేది. పట్టకార పాలగిన్నె దింపగలదా వేడి పాలని? పైనున్న చెయ్యి పట్టుకోవడం వల్ల పట్టకార వేడి పాలగిన్నెని పట్టుకుని దింపగలిగిందా? పైనున్న చెయ్యి పట్టబట్టి ఎప్పుడూ పైనున్న చెయ్యి పట్టుకుంటే మాత్రమే వేడి గిన్నెలు దింపగలదు, కాబట్టి దానికి పట్టకార అని పేరు. ఆ పట్టుకునేది లేకపోతే అది ఎప్పుడూ గిన్నె దింపలేదు. పాలగిన్నె అక్కడ పటకార అక్కడ పెట్టి స్టవ్ వెలిగించేసి, ఓ పటకారా పాలు పొంగుతున్నప్పుడు దింపేసేయి అని మీరు వెళ్ళిపోయారనుకోండి, అది ఏమైనా పుచ్చుకుంటుంది? అది జడం. ఇప్పుడు జడమును పైనుంచి పని చేయిస్తున్నది చైతన్యం. ఈ శరీరానికి చిత్ జడ గ్రంథి అని పేరు. వేదాంతంలో దీన్ని చిత్ జడ గ్రంథి అంటారు. జడం అంటే ఇందులోంచి చైతన్యము పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇది జడం. వెంటనే లోపల ఉన్నటువంటి వాయువు ఏం చేస్తుందంటే కదలడం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆగిపోతుంది. వెంటనే ఆగిపోదు, కొంతసేపు తిరుగుతుంది వాయువు. అందుకే త్రేన్సడం శవం,